కేఎస్ తెలుగు న్యూస్. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన నుండి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తూ దినదినము ప్రజా సంక్షేమం కోసము రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తూ అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ప్రతి నియోజకవర్గానికి ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా నిధులు కేటాయించడం జరిగింది. దానిలో భాగంగానే హుజరాబాద్ మున్సిపాలిటీకి 15 కోట్లు, జమ్మికుంట మున్సిపాలిటీకి 15 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మా ఇన్ఛార్జ్ ప్రణవ్ గారి నేతృత్వంలో వారి చొరవతో కేటాయించడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు నిత్యం ప్రజల్లో ఉంటూ సంక్షేమ పథకాలు ప్రజల బాగోలు చూస్తూ ఉంటే ఒక పక్క టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ స్వప్రయోజనాల కోసం రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారాలు చేస్తూ మేమే ఈ నిధులు పట్టుకొచ్చినాం, మేమే సంక్షేమ పథకాలు మేమే చేస్తున్నాం అన్నట్టుగా ఒక పక్క నిత్యము సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరికీ అందిస్తూ ఉంటే ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలకు అందుతున్న సహాయంని పక్కకు రేవంత్ రెడ్డి గారి బొమ్మ తీసేసి రేవంత్ రెడ్డి గారి దానికి సంబంధించిన మ్యాటర్ అంతా తీసేసి కేవలం చెక్కులే, ఆ చెక్కులు కూడా బౌన్స్ అయిన చెక్కులు అని ఇస్తున్నాడు. అంటే ఎప్పుడు కూడా కౌశిక్ రెడ్డి గారి పని ఎట్లుంటుందంటే అదో విచిత్రమైన పద్ధతిలో ఉంటాయి. సహాయం చేద్దాం అంటాడు, ఏమైనా దగ్గర రాకుండా చేస్తాడు. రేవంత్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో ప్రజలకు ఉపయోగపడాలని సీఎం రిలీఫ్ ఫండ్ సకాలంలో అందిస్తూ ఉంటే ఆయన చెక్ బౌన్స్ అయిన తర్వాత 3 నెలల తర్వాత చెక్కు అక్కరాని సందర్భంలో తీసుకొని ప్రజలకు ఇస్తున్నాడు. ఇప్పటికిప్పుడు ప్రణవ్ గారి చెరవుతో ఈరోజు 30 కోట్లు నిధులు మంజూరైతే నేనే తీసుకొచ్చిన 1000 కోట్లు చెప్పినా కదా ఎలక్షన్లప్పుడు, ఆ 1000 కోట్ల భాగంగా ఈ ఫండ్ వచ్చిందని చెప్తుంటాడు. ఎవరికో పుట్టిన బిడ్డను ఈయన ముద్దాడినట్టు ఉన్నది ఈయన పరిస్థితి చూస్తే. కాబట్టి ఇప్పటికైనా మీరు వాస్తవాలు గుర్తించి ప్రజలకు ఏం అవసరమో, ప్రజలకు సంక్షేమం కోసం ఏమేమి అవసరమో పూర్తిగా ప్రజలకు అంకితమే పనిచేయాలని బీఆర్ఎస్ నేతలకు ఎదురు చెప్తున్నాను. ఇంకొకటి, కౌశిక్ రెడ్డి గారు మీ తప్పుడు ఆలోచన తప్పుడు పనులను ఇప్పటికైనా బంద్ చేసి ప్రజలకు పనిచేసే పనులు అక్కడికొచ్చే పనులు చేయాలని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మరి యొక్క హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు కొడిచెల ప్రణవ్ గారి నాయకత్వంలో ఈ హుజరాబాద్ అభివృద్ధి కొరకు 30 కోట్ల పైచీలకు మరి రేవంత్ రెడ్డి గారితో, మహేష్ కుమార్ గౌడ్ గారితో, ఈ యొక్క జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో సంప్రదింపులు చేసి హుజరాబాద్ అభివృద్ధి కొరకు మరి ప్రణవ్ గారు కృషితో ఇది అభివృద్ధి జరుగుతున్నది. నిన్నగాక మొన్న మరి 2 కోట్ల పైచీలకు మా హుజరాబాద్ హనుమాన్ గుడి చైర్మన్ కొల్పాక శంకర్ గారి ఆధ్వర్యంలో మరి విడుదల చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మరి రేవంత్ రెడ్డి గారు 119 నియోజకవర్గానికి 100 కోట్ల పైచీలకు అభివృద్ధికి మేము మంత్రివర్గము సుగమమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే హుజరాబాద్కు ఇప్పుడు 30 కోట్లు మరి ప్రణవ్ గారి నాయకత్వంలో తీసుకురావడం జరిగింది.